అన్నిటికీ ఎలా యారేం కాంప్రమైజ్ చేయడానికి కష్టం సార్. అందరు ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారు. రజనీకాంత్ అందరూ ఫ్యాన్ లేదు కదా, తిట్టేవాడు ఉంటాడు. అందరితో హ్యాపీనెస్ రావడం కష్టం. చిరంజీవి గారు ఉంటారు, చిరంజీవి ఆపోజిట్ ఉంటారు కదా. నీకు ఎవరాவது హ్యాపీ చేస్తావా లైఫ్లో? ఎవరే చేయడం కష్టం. అది గురించి నీకు ఫీల్ అవ్వదు. నా ఎలా ఉన్నా, హౌ మై ఫ్యామిలీ, నన్ను సెకండ్ వైఫ్ పెట్టుకున్నానా ఇలా ఇలా అడుగుతున్నాను నేను. నా వైఫ్ హ్యాపీ చేస్తున్నా, నా అబ్బాయి హ్యాపీ చేస్తున్నా, నా డాటర్ హ్యాపీ చేస్తున్నా, వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నా. నాకు నాకు దగ్గర ఒక క్యారెక్టర్ ఉండే, ఎక్స్ట్రా క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది. కష్టపట్టు వచ్చిన వాళ్ళు ఒక పొజిషన్, ఇప్పుడు నాకు కష్టపట్టు వీళ్ళకి ఈరోజు ఏం చేశాను, ఎవరికి వీళ్ళందరికీ చేసాం వాళ్ళు నాకేం చేయలేదని చెప్తున్నారు. మాస్టర్స్లా చూశారు మీరు. ఎవరు? రాకేష్ మాస్టర్. అందరికి చేశాను, అందరూ ఇది లేదు సీన్, అది వేరు. వాళ్ళు మళ్ళీ మన దగ్గర తిప్పి రావాలని ఒక క్యారెక్టర్, అదిదా మనం. మీకు అర్థమైందా? చేసాం, ఆ టైంలో పిలిచారు, ఓకే, అందుకోసం మనం మీకు చేసేనే మీకు మరీ ఆధారం లేదు. వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అవ్వాలి కదా మళ్ళీ, அதுதான் నా థాట్. దానికి బ్యాడ్ అనా அதை பற்றி అది కొంచెం బ్యాడ్ అవ్వచ్చు, అది నా. బట్ ఒరే విషయం సార్, హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మనం దాన్ని థింక్ చేసుకుని మనం హెల్త్ పోనా పాప మరేశ్వరి పాపం ఎవడు రాడు. నేను థింక్ చేసుకున్నాను, నా ఈ సిచ్యువేషన్ మీరు వచ్చారు ఈరోజు అంటే ఎవడు రాడు. నా టాప్లో ఉన్నా అందరూ వస్తారు కదా, அதுக்கு தான் நீ ట్రై చేయాలి. அதுக்கு ఏం చేయాలి? హెల్త్ కేర్ చేయాలి. నా వైఫ్ చెప్తుంది, టీ తాగండి, అంత లెమన్ అది తీసుకురా, వీళ్ళు అడ్జస్ట్ చేసుకుని ఏదో చేస్తారు. నా హెల్త్ కావాలి, నాకు ఇదే అది. ఐఎమ్ ప్రౌడ్ సార్. ఎవడు ఏం థింక్ చేసినా అవ్వలేదు. అమ్మ రాజశేఖర్ గారు ఏం ఇలా అన్నాడు, వాడు ఫ్యామిలీ కోసం అన్నాడు. వాడు అమ్మ హాస్పిటల్ సిన్సియర్ కోసం 2 years హాస్పిటల్లో ఉన్నాడు. వెనక தான் తెలుసు, అడగండి. నా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళలేదు సార్, నా అమ్మ హాస్పిటల్ అంది, నా పిల్లలు కూడా నాకు కావాలి రానుపోదు, స్కూల్లో క్యాన్సిల్ పెట్టి హాస్పిటల్లో పడుకుపెట్టాను. నా వైఫ్ ఏమండి చదువు ఏమది నా చదువు, నా అమ్మ కోసం కూడా పెట్టి హాస్పిటల్ బెడ్ల కింద నా పిల్లలు ఉన్నారు సార్, ఆడుకుంటు మా అమ్మకి హ్యాపీ కావాలి. నా అమ్మ కోసం 2 years లైఫ్ వేస్ట్ చేశా. ఆ టైంలో నేను విన్నాను. బట్ ఈ ఫ్యామిలీ కోసం, ఈ తమ్ముడు కోసం, ఆడ హీరో చేయగా 20 crores స్పెండ్ చేశా. వాడి కోసం బీభత్సం మీరు చూస్తుంటారు, వాడి కోసం తమ్ముని ఇంట్రొడ్యూస్ చేసింది అదే. వాడు హీరో చేయాలని కృష్ణుడితో చేశాను. అన్ని ఈ టాలెంట్ ఉన్నవాడు ఎందుకు బ్యాక్ అన్నాడు? బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఈరోజు వాళ్ళు చేయడం కష్టం. ఓకే, నా అమ్మ దేవుడు అయిపోయినారు, వాళ్ళకి అన్నీ ఇచ్చేసారు, కూడా చేశారు, బంగ్లా అమ్మేసారు, అన్నీ ఇచ్చారు. నవ్ ఐఎమ్ స్టార్టింగ్ మై టాలెంట్, దట్స్ ఆల్. సో విషయం తెలుసుకో, ఆ సాటిస్ఫైడ్ వస్తుందా సార్? రాదు. నా వైఫ్ ఇప్పుడే చెప్తుంది, ఏంటి నా అమ్మకు వేసిన 200 pound, నా అమ్మకి వేసిన శారీ, అమ్మ ఇప్పుడు నా అమ్మది సాటిస్ఫై. నా ఇప్పుడు చెప్తా, టీవీలో చెప్తాను, ఐఎమ్ ద సాటిస్ఫైడ్ పర్సన్ ద వరల్డ్. అమ్మగారు ఉంటే ఇప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎప్పుడు హ్యాపీ ఉన్నారు. అబ్బాయి మూవీ పైనుంచి చెప్తున్నాను. నా అమ్మ ఎప్పుడు చెప్పాడే, నా అమ్మ బాత్ చేసేది కూడా నేనే సార్. అలాంటి లేదు, నా అమ్మ బాగా చేస్తా, నెయిల్ కట్ చేస్తా. మీ లవర్ వచ్చారు నువ్వు, నా అమ్మ అంత బాగా చూసుకున్నా. నా అమ్మ నువ్వు నా వైఫ్ అలా వస్తుంది, అలా వైఫ్ నా తమ్ముడు కూడా దొరకలేదు, నాకు అలాంటి వైఫ్ దొరికింది. మీకు ఇంకొచ్చి హాఫ్ లైఫ్ ఎగ్జాంపుల్, నేను డైరెక్టర్ ఉంటారు సార్, సక్సెస్ ఉంటుంది, లైఫ్ బాగుండదు. అవును, ఇంక లైఫ్ హ్యాపీగా ఉంటుంది, సక్సెస్తో లైఫ్ హ్యాపీ సక్సెస్ వచ్చింది సార్, ఇచ్చారు. డైరెక్షన్ ఉన్నప్పుడు నా అంబిషన్కి రానా హిట్ ఇచ్చారు, అది చాలు సక్సెస్ అననా లేదా, కొడతా, ఓకే నవ్ వెయిట్ టైం. ఇదివరకు ఫ్యామిలీ చేశాను, ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను చేయాలి. ఇది చాలా ఇయర్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, తెలుగు ఎందుకు మీరు ఇంకా క్లారిటీగా నీట్గా నేర్చుకోలేకపోతున్నారు అనే కామెంట్కి అదే దానికి నాగార్జున గారు భలే చెప్పాడు బిగ్ బాస్లో. అది ఎవరు, అది కప్పు తీసిన వాడు ఎవడో, అభిజిత్ సార్ అరేంటి సార్ వాడు ఇలా మార్చికలేదు అంటే, నువ్వు ఏజ్ ఎంత లేదు, నాగార్జున అడుగుతున్నాడు నీ ఏదంట, నువ్వే మార్చికలేదంటే ఆడు 50+ అన్న క్యారెక్టర్, ఫిక్స్ అన్న క్యారెక్టర్ ఎలా చేంజ్ అవ్వ. ఒక విషయం ఉంది సార్, చిన్నప్పుడు 2 క్యారెక్టర్ ఉంటుంది, కాలతీకైతమే మారిపోతారు మీరు, ఓకే, నా అలా లేదు.
నా చిన్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉన్న క్యారెక్టర్. ఓకే, అప్పుడు సెల్ లేదు.